మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని రైతుల కోసం ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు సుధాకర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుదేవ్ లంబాడి తండా డి తాజా, మాజీ సర్పంచ్ ఆజ్మీరా తిరుపతి నాయక్, ఆడే శంకర్, ధర్మారావుపేట మాజీ సర్పంచ్ గజానంద్, తాటిగూడ ఉప సర్పంచ్ శ్యామ్ సుందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి నేను బాబు ఇట్లా కొంచెం బంద్ అవుతాయి మన అది ఒకటి దాని జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి శిక్షించాలి రైతులకు యూరియా రైతులకు యూరియా జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం హరీష్ రావు నాయకత్వం కేటీఆర్ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ ఈరోజు కాసిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తూతూ మంత్రి రేవంత్ రెడ్డి సీఎం గారు 2 సంవత్సరాల పాలన సాధించి ఏమాత్రం ప్రజల ఆలోచన లేకుండా ఒకే మాట తీరు కేసీఆర్ మీద, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో అపనిందలు పెట్టాలని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వారి చేసిన సంక్షేమ పథకాలు చేయకుండా, వారిచ్చిన హామీలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కేసీఆర్ గారు తిట్టడమే కాకుండా నిన్న అసెంబ్లీలో సిబిఐ అనే ఒక సంస్థను ఏర్పరిచి కేసీఆర్ని కాళేశ్వరం మీద కంపల్సరీ కమిషన్ వేయాలని చెప్పడం జరిగింది। దానికి ఈరోజు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కాసిపేట మండలంలో యాప దగ్గర రాస్తారోకో ధర్నాలు చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కష్టాలను దిగమింగుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే మన బాగుపడితే అనే ఆలోచనతో ప్రతి ఒక్క ప్రజలు, ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలోని అగ్రగామిగా తెలంగాణ నిర్వహించిన కేసీఆర్ గారిని ఈరోజు సిబిఐని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి జైల్లో పెడతామని మాటలు మాట్లాడుతున్నారు। దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజామంతా, అదేవిధంగా తెలంగాణ కార్యకర్తలంతా దీనికి ఏకగ్రీవంగా ఖండిస్తున్నాము। రాబోయే రోజుల్లో తప్పనిసరిగా స్థానిక ఎలక్షన్లో కంపల్సరిగా రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం। అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ రైతులకు న్యాయం చేయాలి। ఊరియా కోసం అల్లాడబడుతున్నారు, చెప్పులు రైల్లో పెడుతున్నారు। మీరు ఏ మాట అలాంటి ఆలోచన లేకుండా పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టడం అలాంటివి కాకుండా అలాంటివి మానుకొని కేసీఆర్ చేసిన పార్టీ పథకాలను ముందుకు తీసుకుపోవాలి। దాన్ని కూడా మేము స్వాగతిస్తాం। కానీ ఇలాంటి నీచమైన ప్రయోజనాలు చేసి సిబిఐని ముందు పెట్టి ఏదో కలుస్తానంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు అభిమానం ఉంది, గౌరవం ఉంది। తప్పకుండా న్యాయ వ్యవస్థలో కేసీఆర్ గారు నిర్దోషిగా బయటకు రావడం ఖాయం। అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని సిబిఐ గారు కానీ సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది మంచి ప్రాజెక్టు కట్టిందని। మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసీఆర్ గారిని ఏదైనా చేయడం, బదనాం చేయడం కరెక్ట్ కాదు। ఇకనైనా మానుకొని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను 420 హామీలను, అదేవిధంగా 6 గ్యారెంటీలను తప్పకుండా నిజం చేయాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటాం। లేకపోతే అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన ఊర్యాలపై కష్టపెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు। ఇలాంటి ఇంకోసారి జరిగితే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కేసీఆర్ తరఫున ఉండి కంపల్సరీ రాస్తారోకులు ర్యాలీ ధర్నాలు చేసి ఆ యొక్క కార్యక్రమం పార్టీల ముందు, ఆఫీసుల ముందు చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఇప్పటికైనా మార్చుకొని సిబిఐని బేషరతుగా క్షమాపణ చెప్పాలి రేపటిలో। లేకపోతే రాస్తారోకులు, ర్యాలీలు, ధర్నాలు చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడం పోమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం। జై తెలంగాణ, గుర్తుకే కేసీఆర్, జిందాబాద్ కేసీఆర్।
కేసీఆర్ కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం దుర్గం చిన్న గారి నాయకత్వం జై తెలంగాణ